అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు కలుగునుగాక. ప్రతిదినము ఇదే సమయమునకు ఈ కార్యక్రమను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవనామం అందరికీ శుభములు కలుగునుగాక. దేవునామ స్తోత్రము. అందరికీ నా మరణాత. వాక్యం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధమైన దేవా, నీ మహోన్నతమైన పాదములు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, ఈ సమయమున ప్రభువా తండ్రి నాయన, నీ వాక్యం వివరించడానికి నిలవబడిన నన్ను మరుగు చేయండి తండ్రి. స్తోత్రములు ప్రభువా. నా సొంత ఆత్మను మరుగు చేయండి తండ్రి. స్తోత్రములు ప్రభువా. ఏ వాక్యము ద్వారా ప్రభువా తండ్రి నాయన బిడ్డలైన వారిని మీరు బలపరిచినయ్యున్నారో తండ్రి, అటు వాక్య వర్తమానం మీరు దయచేసి మీరే మహిమా ఘనత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానయ్యున్న యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీవే మాకు దిక్కు అని ఈ వచనంలో మనము ఆయన ప్రార్థన వింటూ ఉన్నామండి. అసలు యెహోషాపాతు అంటే ఒక అర్థము మనం తెలుసుకున్నట్లయితే యెహోవా న్యాయాధిపతి అని అర్థము. యెహోషాపాతు యొక్క తండ్రి ఆసా, తల్లి పేరు అజూబా. ఈయన యూదా రాజ్యానికి 4వ రాజుగా రాజ్య పరిపాలన చేశారండి. ఈయన గొప్పతనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే మొదటిగా దావీదు నడిచిన మార్గం అందు ఈయన నడిచినారండి. అంటే దావీదు ఎలాగైతే దేవునికి ఇష్టానుసారముగా దేవుని హృదయానుసారముగా నడుస్తూ వచ్చినారో అట్టి రీతిగానే దావీదు మార్గంలో ఈయన నడిచినట్లుగా మనము వాక్యము ద్వారా చూస్తూ ఉన్నాము. దావీదు కీర్తన 26వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. దావీదు పలుకుతూ ఉన్నటువంటి మాట అండి. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను అని దావీదు చెప్పి ఉన్నారు. అలాగే దావీదు ఎలాగైతే మొదటి యథార్థవంతుడిగా నడుచుకొని ఉన్నారో అట్టి రీతిగానే యెహోషాపాతు కూడా యథార్థముగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యంను స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఎప్పుడైతే ఈ యొక్క యెహోషాపాతు యథార్థముగా జీవించారో, యథార్థవంతమైనటువంటి పరిపాలన ఆయన కొనసాగిస్తూ ఉన్నారో, అప్పుడు దేవుడట అతని రాజ్యాన్ని స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగుననే అక్కడ ఆయనకి ఐశ్వర్యమును ఘనత మెండుగా కలిగిందండి. మనము దేవునికి యథార్థంగా మనం జీవిస్తే గనక మనల్ని కూడా దేవుడు అట్టి రీతిగా గొప్పవారిగా చేయనై ఉన్నారని మనకు అర్థమవుతూ ఉన్నది. 2వ విశిష్టమైన లక్షణం మనం చూసినట్లయితే ఈయనలో దేవతా స్తంభమును తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ 17వ అధ్యాయంలోనే 6వ వచనంలో, యెహోవా మార్గములు యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకున్నవాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. అంటే యూదాలో జీవము గల దేవుడి పేరు మాత్రమే వినబడాలి, కానీ ఈ దేవతా స్తంభాలనే ఉండకూడదని ఆయన నిశ్చయించుకొని దేవుని మీదే తన మనసును నిలుపుకున్న వాడై దేవతా స్తంభాలన్నిటి కూడా అక్కడ యూదాలో తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 3వ గొప్పతనం మనం చూస్తే, ధర్మశాస్త్రాన్ని బోధించడానికి లేవీయుల్లో కొందరిని యాజకులైన వారిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. 8వ వచనం నుంచి మనం 7వ వచనం చూస్తే గనక, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన వారిని
అనగా లేవీలైన వారిని అలాగే యాజకులను కూడా పంపించినట్లుగా ఇక్కడ కనబడుతూ ఉన్నది. 9వ వచనం బట్టి చూస్తే గనుక వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములంతా సంచరిస్తూ ఉన్నారండి. ఏ యాజకులనైతే లేవీలనైతే ఏర్పాటు చేసి ఉన్నారో యెహోషాపాతు, వారు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకొని యూదా రాజ్యం అంతటా కూడా సంచారము చేయుచు దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లుతూ ఉన్నారండి. ఈ యెహోషాపాతు ఒకటే నిశ్చయించుకున్నారు, దేవుని యొక్క ధర్మశాస్త్రము యొక్క విశిష్టత అందరికీ తెలియపరచబడాలి, అందరూ తెలుసుకోవాలి, దేవునిని తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞలు తెలుసుకోవాలి, ఆయన కట్టడలు తెలుసుకోవాలి, ఆయన విధులు అనుసరించాలి. ఇలాగును అనుసరించాలంటే గనుక ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరికి తెలియబడాలని ఆయన అనుకుని వీరిని ఏర్పాటు చేసి ఆ యూదా రాజ్యమంతా కూడా వారి చేత చెప్పించడం జరుగుతూ ఉన్నది. ఇది విన్న వారిలో ఆ రోజు యూదా రాజ్య చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా యెహోవా భయము కలిగిందని మనకు కనబడుతూ ఉన్నదండి. ఎందుకంటే చుట్టుపక్కల యూదా రాజ్యం చుట్టూ ఉన్న వారందరూ కూడా దేవుడంటే భయం కలిగి ఉన్నట్టుగా మనకి ఇక్కడ 11వ వచనంలో మనం కనిపిస్తూ ఉన్నది. 10వ వచనం నుంచి చూస్తే యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. అంటే ఈ యెహోషాపాతు జోలికి వెళితే గనుక దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు, ఎందుకంటే రోషము కలిగిన దేవుడు కాబట్టి ఆయన జనులైన వారి దగ్గరికి మేము వెళ్ళకూడదు అని ఈ చుట్టుపక్కల రాజ్యాల వారందరూ కూడా భయపడినట్లుగా మనకు కనపడుతూ ఉన్నదండి. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఫిలిస్టీలో కొందరైతే పన్నిచ్చేవారు, కానుకలు కూడా యెహోషాపాతుకు పంపించేవారండి. అరబ్బీల్లో కొందరైతే 7,700 గొర్రెపోతుల్ని 7,700 గొర్రె పొట్టేలను మేకపోతులను కూడా ఇవ్వడం జరిగినది. ఎందుకు ఇలా ఇస్తూ వచ్చేవారంటే యెహోషాపాతుతో మన శత్రుత్వం వద్దు, యెహోషాపాతుతో మిత్రత్వం కలిగి ఉంటే గనక దేవుని యొక్క ఉగ్రత మా మీదకి రాదు అని వారు భయము తెచ్చుకొని యెహోషాపాతుకు సహకరిస్తూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నదండి. నిజమే కదా, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే గనుక, దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారంగా మనం జీవిస్తే గనుక దేవుడు మనల్ని కూడా అట్టి రీతిగా నిలవబెట్టువాడై ఉన్నాడండి. శత్రువులుగా మనకి ఎవరైనా ఉంటే గనుక వారిని కూడా మన జోలికి రాకుండా అవసరమైతే వారిని మిత్రులుగా మార్చేటువంటి శక్తివంతమైన దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఎలాగుండాలి, దేవుని ధర్మశాస్త్రానుసారంగా మనం నడవాలి, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనం నడవాలి. ఆయనకి ఇష్టముగా మనం ఎప్పుడైతే నడిచామో అప్పుడు దేవుడు మనల్ని కూడా అట్టి రీతిగా నిలవబెట్టు వారుగా మనల్ని ఆయన ఉంచుతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ 4వదిగా మనం చూసినట్లయితే యెహోషాపాతు యెరూషలేము నుండి నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనముల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడని యెహోవా వైపునకు వారిని మళ్ళించెను. ఇక్కడ మన 3వ గొప్పతనం చూసినట్లయితే గనుక అక్కడ లేవీలను యాజకుల్ని పంపించి యూదా రాజ్యం అంతా కూడా ధర్మశాస్త్రాన్ని వివరింపచేశారండి. ఇక్కడైతే ఈయనే పని బూనుకున్నారండి. నేను రాజును కదా, అందరినీ నా దగ్గరికి రమ్మందాము నేను చెప్పుదామనుకోలేదండి. ఈ రాజుగారే యెరూషలేములో నివాసము చేస్తూ బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు కూడా అదంతా కూడా సంచరిస్తూ దేవుని వైపు అనేక మందిని మరల్చారండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క మార్గంలోకి రండి, ఆయనే నిజమైన దేవుడు, నిజమైన వెలుగు అని ప్రతి ఒక్కరిని కూడా ఆయన నోటి మాటల చేత, ఆయన చెప్పినటువంటి దేవుని గూర్చిన విషయముల చేత అనేక మందిని దేవుని వైపు మరలించడం మనం చూస్తూ ఉన్నాము. ఈ వాక్యం వించిన మనతో కూడా దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. మనమును కూడా ఇదిగో దేవుని వాక్యాన్ని అనేక మందికి తెలియజేస్తూ ఉన్నామా? ఆలోచన చేద్దాము. మనము పొందుకున్న ఈ రక్షణ అనేక మందికి పరిచయం చేయాల్సిన బాధ్యత మనకు ఉన్నది. యెహోషాపాతు ఎలాగైతే తాను నమ్ముకున్న దేవుడు, తాను అనుసరిస్తున్న దేవుడు నిజమైన దేవుడని ఆయన గుర్తిరిగి అనేక మందిని ఆ యొక్క దేవుని వైపు మరల్చడానికి ఎంత ప్రయాసపడ్డాడో, రాజయ్యుండు కూడా అనేక ప్రదేశంలో సంచరిస్తూ అనేక మందిని ఎలాగైతే దేవుని వైపు త్రిప్పబోయాడో అలాగుననే మనము కూడా మనకి తెలిసినంత, కొంతమంది అనొచ్చండి
నేనేమి చదువుకోలేదు, నేను ఏం చెప్పాలి అని మనకి ప్రశ్న రావచ్చు. కొంతమంది అలా ఆలోచన చేస్తారు. కానీ నీ జీవితమే ఒక గొప్ప సాక్ష్యము కదా. ఈ రోజున మనము ఇలాగ ఉండగలిగామంటే, ఇలాగ ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటున్నామంటే, లేదు దేవునిలో మనం సాగుతున్నాము అంటే అది ఆయన ఇచ్చినటువంటి మహా అద్భుతమైన కృప. అది గొప్ప సాక్ష్యమై ఉన్నది. ఎన్ని సాక్ష్యాలు మన జీవితంలో ఉండలేదండి. ఈ రోజున సజీవులుగా మనల్ని నిలవబెట్టి మనల్ని జీవింప చేస్తున్నారంటే ఆయన ఇచ్చినటువంటి శక్తే కదా, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్యే కదా. అలాగే మనకు ఎన్నో ఉపకారములు దేవుడు చేశారు కాబట్టి ఆ ఉపకారాలని అనేక మందికి మనం చెప్పాలి. అనేక మందికి చెప్పడం ద్వారా నిజంగా దేవుడు గొప్పవాడని వారు తెలుసుకుంటారు. అప్పుడు నిత్య జీవానికి మార్గమైన యేసును పరిచయం చేస్తూ అప్పుడు మనం వారిని ఏం చేయాలంట, దేవుని వైపు ఆకర్షితులము చేయాలి. యేసే నిజ దేవుడు. నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఆయనలో మనం సాగాలి, ఆయనతో మనం సహవాసము చేయాలి, దేవుని పట్టుకోవాలి, దేవునితో మనము ఉండాలి అని చెప్పి అనేక మందికి మనము తెలియచేయాలండి. దేవుని యొక్క ఔన్నత్యము తెలియచేయాలి. దేవుని యొక్క రక్షణ మహాసంకల్పాలలో మనము కూడా పాలి భాగస్వాము కావాలండి. దేవుడు అంటే ఎరుగని ప్రజలు ఎంతో మంది ఉన్నారండి. అనేక మంది పాపములోనే కూరుకుపోయిన వారు ప్రజలు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము. అలాంటి వారి దగ్గరకు వెళ్ళి నశించుచున్న వారిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పి ఉన్నారు కదా. అలాంటి ప్రజలైన వారు ఎవరైనా ఉంటే గనుక మనం వారి వద్దకు వెళ్ళి మనకు తెలిసిన విషయాలు మనం తెలియచెప్పాల్సిన వారి బాధ్యత మనకి ఎంతైనా ఉన్నదండి. మనం చూస్తూ ఉండేలా మనం ఉండకూడదండి. ఎందుకంటే సజీవుడని యేసుని కలిగి ఉన్నాము మనము కాబట్టి మనమును కూడా ఆయన ఒకటే మాట చెప్పారు, సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటన చేయండి అన్నారు. శిష్యులైన వారికి ఆ బాధ్యత అప్పచెప్పి ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే గనుక ఆ యొక్క బాధ్యత మనము కూడా స్వీకరించుకుని అనేక మందికి మనము ఆయన యొక్క మహిమను తెలియచేయాల్సిన వారమై ఉన్నాము. మరి ఏ నామములోనూ రక్షణ లేదు, యేసు నామములో నీకు రక్షణ ఉన్నదని చెప్పి అనేక మందికి క్రీస్తు సువాసను వెదజల్లేటువంటి వారుగా మనము తయారు కావాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నారండి. ఇక్కడ యెహోషాపాతు అదే పని చేస్తూ ఉన్నారు. ఆయా ప్రదేశంలో సంచరిస్తూ అనేక మందిని దేవుని వైపు త్రిప్పడం మనము చూస్తూ ఉన్నాము. తరువాత 5వదిగా చూస్తే న్యాయాధిపతులను ఏర్పాటు చేసి ఉన్నారండి. ఆ పట్టణంలో న్యాయాధిపతులు, యూదా రాజ్యంలో న్యాయాధిపతులను ఏర్పాటు చేసి సరే న్యాయము తీర్చండి అని చెప్పలేదండి. ఆయన ఎలా న్యాయము తీర్చుతూ ఉన్నారు. 6వ వచనంలో యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ రాయబడి ఉన్నది, మీరు యెహోవా నియమమును బట్టే తీర్పు తీర్చండి, మనుషుల నియమమును బట్టి కాదు. న్యాయాధిపతులను ఏర్పాటు చేసే వారితో యెహోషాపాతు మాట్లాడుచున్న మాట అండి ఇది. మీరు మనుషులను చూసి న్యాయం తీర్చవద్దు, యెహోవా నియమాన్ని బట్టి మీరు న్యాయం తీర్చండి. ఎందుకంటే మీ పక్కన ఉండేది ఎవరు? యెహోవాయే మీతో ఉంటారు. ఆయన భయము కలిగి మీరు ఉండండి అని హెచ్చరిక చేసి ఉన్నారండి. ఎందుకంటే వీరు నా వారు కదా, వీరు పక్షంగానే న్యాయం చెబుతానని ఒకవేళ న్యాయం చెప్పేస్తే అక్కడ కూర్చున్నది ఎవరు? మీ పక్కన దేవుడే కూర్చుంటారు. కాబట్టి దానివల్ల మీకు హాని కలుగుతుంది. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. కాబట్టి న్యాయముగానే మీరు పరిపాలన అంటే న్యాయముగానే మీరు తీర్పు తీర్చండి. ఎలాంటి న్యాయం అంటే యెహోవా ఏదైతే చేయమని మీకు తెలియజేస్తారో, ఎలాంటి కట్టడలైతే మీకు తెలియజేస్తారో ఆ చొప్పుననే, ఆ యొక్క న్యాయము చొప్పుననే, ఆ నియమము చొప్పుననే మీరు తీర్పు తీర్చండి అని వారితో యెహోషాపాతు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడని యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాదు, లంచం పుచ్చుకొని వాడు కాదు. అలాంటి మహనీయమైన దేవుడు మన దేవుడు కాబట్టి మీరు ఎవరి దగ్గర కూడా పక్షపాతము చూపవద్దు, చక్కని న్యాయము తీర్చండి అని న్యాయాధిపతులను ఏర్పాటు చేయడం జరిగినది. ఏదైనా చిన్న తగాదా ఉంటుంది ఒక్కొక్కసారి, దాని విషయంలో కూడా చిన్నదైనా పెద్దదైనా సరే ఎదుటి వ్యక్తికి అన్యాయం అనేది అనిపించకూడదండి, న్యాయముగానే ప్రవర్తించాలి. ఇక్కడ యెహోషాపాతు అదే మాట చెబుతూ ఉన్నారు, న్యాయమైనటువంటి తీర్పులే మీరు తీర్చండి అని. అలాగున న్యాయాధిపతులను ఏర్పాటు చేయడం జరిగినది. 6వ యొక్క గొప్పతనం ఏంటంటే ఈయన ప్రార్థనాపరుడుగా మనకు కనపడుతూ ఉన్నారండి. గొప్ప ప్రార్థనాపరుడు. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే గనుక, మోయాబీయులు, అమ్మోనీయులు,
మెయోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారండి. అంటే 3 రాజ్యాలకు సంబంధించిన వారు దండెత్తి వచ్చారు. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము, వారు అససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతులకు తెలియజేశారు. ఇక్కడ సైన్యం వచ్చేసినది, అక్కడ సిరియన్ల తట్టున ఉన్నారు, ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, యెహోషాపాతు వెంటనే ఆయనకి ఏమొచ్చిందట? భయం వచ్చినదండి. భయపడి ఏ రాజు దగ్గరికి వెళ్ళాలి, ఏ రాజును ఆశ్రయించాలి, ఏ రాజు దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుందని అనుకున్నాడా? అనుకోలేదండి. ఏది ఆలోచించలేదు, దేవుని వైపు మాత్రమే తిరిగాడండి. యెహోవాయే నాకు రక్షకుడు, యెహోవాయే నాకు సహాయం చేసేటువంటి గొప్ప బలమైన వాడు అని చెప్పి ఆ దేవుని వైపు తిరిగి ఆయన ఉపవాస దినాన్ని ప్రకటన చేసి ఆచరించి అక్కడ అందరినీ కూడా ఆచరింపాలని కూడా తెలియచేశారు. తీర్పైనా యుద్ధమైనా ఏది వచ్చినా సరే మా మీదికి ఎక్కడికి వస్తున్నామో ఈ యొక్క యెరూషలేములోని ఈ మందిరానికి వచ్చి మొర్ర పెడితే నీవు తప్పక రక్షిస్తావని ఈ మందిరంను కట్టించారు కదా, ఇక్కడ నీ పేరే పెట్టారు కదా, మరి మేము ఇప్పుడు ఆపదలో ఉన్నాము తండ్రి, నీకు మొర్ర పెట్టుచున్నాము, నీవు నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నీకు ఉత్తరమిస్తాను సెలవిచ్చావు కదా, ఇదిగో మేము గొప్ప ఆపదలో ఉన్నాము, ఇక్కడ ఈ యొక్క సైన్యములు అన్నీ కూడా మా మీదకి దండెత్తి వచ్చేస్తున్నాయి, మేము ఏమి చేయాలో తోచక నీ సన్నిధిలో నిలవబడి ప్రార్థిస్తున్నాము అంటూ యెహోషాపాతు దేవునికి మొర్ర పెట్టుచూ ఉన్నారండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ సేరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనివ్వలేదు కనుక వారిని ఇశ్రాయేలు నిర్మూలన చేయలేదు. కాబట్టి వారిక్కడికి చక్కగా మీరు మాకు ఇచ్చిన ఈ స్వాస్యంలోకి వారేం చేస్తున్నారంటే దీనిని స్వతంత్రించుకోవాలని మా మీదకి వీరు వస్తూ ఉన్నారు, కాబట్టి నీవే మాకు దిక్కయ్యా, నీవే మాకు దిక్కు, మాకు ఎవరు సహాయము చేసేవారు లేరు, ఈ సైన్యాన్ని ఎదిరించడానికి మాకు ఎంత మాత్రము కూడా శక్తి లేదు అని చెప్పి తన బాధంతా తన కష్టమంతా దేవునికి అప్పగించేసుకున్నాడండి. అలా ఎప్పుడైతే అప్పగించేసుకున్నాడో, ఎప్పుడైతే తన భారమంతా దేవుని మీద వేసేసాడో, అప్పుడు అక్కడ ఉన్న వారి మీదకి ఒకరి మీదకి లేవిని ఒకరి మీదకి దేవుని ఆత్మ వచ్చి మాట్లాడుచూ ఉన్నారు. యూదావరలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు జడియకుడి, భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎందుకు మీరు భయపడుతున్నారు? మీ పక్షముగా దేవుడే యుద్ధము జరిగిస్తాడు, మీ పక్షముగా దేవుడే పోరాడతాడు. మీరు దిగులు చెందవద్దు, మీరు భయపడవద్దు. యెహోవా మీద మీ భారం వేస్తారు, నీవే మాకు దిక్కు అని ఆయన వైపు తిరిగారు కాబట్టి ఆయనే మీ పక్షముగా యుద్ధము చేస్తారని చెప్పి అక్కడ ఆయన మాట్లాడడం జరిగింది. దేవుడు మాట్లాడి ఉన్నారు. వెంటనే బలము తెచ్చుకొని యెహోషాపాతు ముందుకు సాగడం జరిగినదండి. 21వ వచనంలోకి వస్తే, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారమును ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించుడని స్తోత్రము చేయటం మొదలు పెట్టారు. అంటే వీరు యుద్ధానికి బయలుదేరి వెళ్ళినట్టుగా కాదండి, సైన్యం వెనకాల ఉన్నారు. సైన్యం ముందర పరిశుద్ధాలంకారమును ధరించుకొని యెహోవా ఉత్తముడు, ఆయన కృప నిరంతరం ఉండంటూ స్తుతి చేస్తూ ముందుకు నడుస్తూ ఉండేసరికి ఇక్కడ వీరు స్తుతి మొదలు పెట్టగా అక్కడ ఉన్నవారి సైన్యం చుట్టూ కూడా అక్కడ దండులోనికి యెహోవా మాటుగాండ్రను పెట్టి అక్కడ వారిని నశింప చేయడం జరిగినదండి. వాళ్ళలో వారు
మరి కొంతమంది వాళ్ళే కొట్టుకొని చనిపోయారండి. అంటే అక్కడ యుద్ధం ఎవరు చేశారు? యెహోవాయే. వీరైతే ఇక్కడే ఉన్నారు, కానీ దేవుని ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెట్టారో వీరి స్తుతి జరుగుతూనే ఉన్నది, అక్కడ యుద్ధం జరిగిపోతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడుచున్నది ఏమిటంటే, కష్టము చూసి నువ్వు భయపడక్కర్లేదండి. కష్టములోనైనా సరే నిన్ను విడిపించే దేవుడు నీకున్నాడు కాబట్టి నీవే నాకు దిక్కు అని చెప్పి యెహోషాపాతు ఎలాగైతే తన భారాన్ని దేవుడికి అప్పగించాడో వెంటనే దేవుడు ఆ యుద్ధములో ఉండి వారితో సహకారిగా వీరి పక్షముగా ఉండి అక్కడ వీరికి విజయం ఇచ్చినారు. నీ సమస్యలో కూడా నీకు విజయం ఇవ్వడానికి ఆయన నీ పక్షముగానే ఉంటారు, నీకు విజయాన్ని ఇస్తారు. వీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క యెహోషాపాతు సైన్యం అందరూ కూడా వీరు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ యుద్ధ భూమి జరిగే సమయంలో అక్కడ వారందరూ ఎలా ఉన్నారో తెలుసండి? చనిపోయి ఉన్నారు, శవములై ఉన్నారు. వీరు వెళ్ళి పట్టుకునేసరికి వారి దగ్గర ప్రాణం లేదు. ఇంకా వారి దగ్గర అంతా కూడా బంగారము చాలా ఎక్కువ ఉన్నదండి. అదంతా ఒలుచుకుంటూ ఆ బంగారాన్ని, ఆ యొక్క ధనాన్ని తీసుకోవడానికి 3 రోజులు పట్టిందండి. అంత ఐశ్వర్యము వారు పొందుకున్నారు. వీరు ముందు వీరికి ఏమొచ్చినది? యుద్ధము చేయాలి అంటే భయం వచ్చినది, కానీ వీరి పక్షముగా దేవుడు పోరాడారు, వీరికి విజయం సాధింపచేశారు. ఇప్పుడు వీరికి జయముతో పాటు ఆస్తి కూడా, అక్కడ సంపద కూడా తీసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారండి. అందుకే కీడు చాటున క్రీస్తు దాచిన మేలు నువ్వు చూడకుండా ఉంటావా అన్నది ఇందుకు నిదర్శనము. కీడు కనపడినది, యుద్ధం అనేటువంటి భయం వీరిలో ఉన్నది, కానీ వీరి పక్షముగా దేవుడు యుద్ధము చేసి జయము అనుగ్రహించి జయముతో పాటు సంపదలను కూడా ఇచ్చారండి. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే ఏ విషయంలో కూడా మనం దిగులు పడక్కర్లేదు. దేవుడే మన చెంత ఉంటారు, దేవుడే మనకు ఆశ్రయముగా ఉంటారు, దేవుడే మనకు బలమైన కోట అండి, రక్షణ కవచం ఆయన. కాబట్టి మనం ఆయన వైపే చూద్దాము. యెహోషాపాతు ఎలాగైతే ఇటు రీతిగా గొప్ప లక్షణాలు కలిగి ఉన్నారో, దావీదు నడిచిన మార్గంలో నడిచారు, దేవతా స్తంభాలను పడగొట్టి ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని బోధించడానికి ఆ యొక్క బోధకులను ఏర్పాటు చేశారు, న్యాయాధిపతులను ఏర్పాటు చేశారు. 5వదిగా ప్రార్థనాపరుడిగా మనకు కనపడుతూ ఉన్నారు. 6వదిగా ఆయన దేవుని స్తుతించారు. ఇట్టి రీతిగా మనమును కూడా ప్రతి విషయంలో కూడా దేవుని మీదే ఆధారపడదాము. ఈ యెహోషాపాతు జీవితం అంతా కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద విచారణ చేస్తూ జీవింపసాగాడు గనుకనే ఇట్టి రీతిగా ఆయన గొప్పవాడిగా మనకు కనబడుతూ ఉన్నారు. మనల్ని కూడా దేవుడు అలాగూ ఆశీర్వదించడానికి ఆయన హస్తమును చాపుతూ ఉన్నారు. కాబట్టి మనము చాలా ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి, దేవుడు మనకి ఎట్టి రీతిగా ఆయన ఆశీర్వాదములు, ఆయన దీవెనలు కుమ్మరించబోచున్నారో వాటి కొరకు కనిపెడదాము, ఆ చొప్పున మనము జీవించుదాము. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా తండ్రి, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము తండ్రి. నాయనా అయ్యా, ఈ రోజున మీరు మాకు తెలియచేసిన విధముగా తండ్రి, అయ్యా మాకు ఏదైనా తండ్రి నేను ప్పుడు ప్రభువా నాయన అయ్యా, మేము తండ్రి చేతకాని వాళ్ళమే కాకుండా ప్రభువా తండ్రి, అయ్యా నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయము చే దేవుడని ప్రభువా మీ వైపు చూస్తూ తండ్రి నాయన అయ్యా మీ దగ్గర మేము మొర్ర పెట్టినప్పుడు ప్రభువా తండ్రి, అయ్యా మీరు తండ్రి నాయన శ్రమలో నుండి మమ్మల్ని విడుదల చేసే దేవుడుగా తండ్రి, మాకు జయమిచ్చు దేవుడుగా ప్రభువా తండ్రి నాయన అయ్యా మాకు తెలియచేసిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ప్రభువా తండ్రి మీ యందు బలము పొందుతూ ప్రభువా తండ్రి ఆ చొప్పున నడిచే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని త్వరగా రానని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి, సంఘస్థులందరికీ వందనాలండి. అయితే వాళ్ళకి 15 రోజుల నాడు నేను సన్నిధికి వచ్చానండి. సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. ఆ నైట్ అయితే మా అక్కగారికండి గుండె ఆట వచ్చండి, నాకు కంటేసారండి. 2 నెలలు అయింది. ఓ నెల వాళ్ళ పాప గారి ఇంటికాడ ఉండి మళ్ళీ 2వ నెల వదిలోకి ఇంటికి వచ్చేసిందండి. వచ్చేసి ఇంకా చేసుకుని ఓపు లేక తిండి కూడా కట్టేసిందండి. కట్టేస్తే షుగర్ ఉందండి ఎక్కువగాని, షుగర్ కంట్రోల్ అయ్యేది కాదు, ఇది కంట్రోల్ అయ్యిందండి. షుగర్ డౌన్ అయిపోయిందండి. డౌన్ అయిపోతే రేతి తెలవాలన్నట్టు చిన్న అబ్బాయి మా అక్కగారు ఇంకా మా చుట్టూ అటు ఇటు తిరిగేస్తుండే అండి. మా అబ్బాయి అటు ఇటు మామూలుగా పడుకోబెట్టండి ఇలా తిరిగేస్తున్నట్టండి. తిరిగేస్తే కంగారు వచ్చేసి అందరికీ ఆ ఇద్దరు కాడ అందరికీ వాళ్ళ అన్నయ్య అయితే అమలాపురంలో ఉంటాడండి. మాకు వాళ్ళ చెల్లి గారికి అందరికీ మా అన్నయ్య గారికి అందరికి ఫోన్ చేసారంటండి. అనేదట్లో మాకేం తెలియదు. వెళ్ళికొచ్చాక మాకు మా మేనవాళ్ళు మాకు ఫోన్ చేసిందండి. అయితే మా అక్కకి బాగోలేదంట, బాగానే మా అమ్మది వెళ్ళిపోయారు, మా పెద్దమ్మది అందరూ వచ్చేసారు అని చెప్పిందండి.
అప్పటికప్పుడు నేను మళ్ళీ ప్రయాణం అయ్యి వెళ్ళానో నాకు తెలియదండి. అప్పుడైతే డాక్టర్ గారు పక్కన డాక్టర్ గారి నుంచి కేకెత్తండి. డాక్టర్ గారు కొంచెం పంచదార వేయమని, ఎక్కువగా పంచదార వేసామని బీపీ షుగర్ డౌన్ అయిపోయిందని చెప్పారంటండి. షుగర్ డౌన్ అయిపోయిందంటే 2 మాటలు ఇంత గుప్పుడు పంచదార నోట్లో వేసేసాను, ఒక ఇంజక్షన్ చేశారంటండి. గ్యాస్ పొట్ట ఇలా పెరిగిపోయిందంటండి ఎక్కువగాని. పెరిగిపోతే గ్యాస్ పిల్ల అది వేసారండి. నేను ఇందులోకి ఎలా పడితే అలాగ ఉన్నారండి. అయితే వాళ్ళు ఇక్కడ తబులు అభిషేకం చేశారు కదండి, చేశారండి. ఆ తబులు అభిషేకం నేను పట్టుకుని వెళ్ళానండి. వెళ్ళి సిలువులు అవి వేసి ప్రయత్నం చేసామండి. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారండి. డాక్టర్ మొన్నటి తీసుకెళ్దాం, హాస్పిటల్ తీసుకెళ్దామండి. ఆదివారం అని డాక్టర్లు ఉండరు. సోమవారం పొద్దున్నే తీసుకెళ్తాండి. ఇంత దూరం మీరు తీసుకురావద్దు, అక్కడే ఎవరినైనా చూపించుకోండి, ఇంత దూరం తీసుకురావద్దు అని చెప్పారండి. మందులు రాసి ఇచ్చారండి నెలలకి. ఈ సంవత్సరం దేవుడు దీవించింది. వీరి శాలకు వచ్చి అంశం పెట్టుకొనగా వీరి అక్కగారి విషయంలో దేవుడు అద్భుత కార్యం చేసి ఉన్నారు. హార్ట్ విషయంలో ఎంతో ప్రమాదం అయింది. ఆ కుమార్తెను దేవుడు స్వస్థపరిచి ఇప్పుడు ఆరోగ్యవంతురాలుగా నిలబెట్టారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్ని విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.